బీసీలకు రిజర్వేషన్లో న్యాయమైన వాటా కోసం బీసీ ఐకాస చేపట్టిన బంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతుంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఈ బంద్కు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, సిపిఐఎంఎంఎల్, న్యూట్రో డెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్, మాల మహానాయుడు, ఆదివాసీ, గిరిజన, మైనారిటీ, విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్కు మద్దతుగా బీసీ సంఘాలు నిరసన చేపట్టాయి. జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇక డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకుంటున్నారు. బంద్లో పాల్గొని దుకాణాలు, వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. బంద్ కారణంగా హైదరాబాద్లో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉప్పల్, చెంగిచెర్ల డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా నేతలు అడ్డుకున్నారు. కూకట్పల్లి బస్ డిపోలో దాదాపు 125 ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. ఇక బంద్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బీసీ బంద్ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దిల్సుఖ్ నగర్లోని ఆర్టీసీ బస్ డిపోల ఎదుట రోడ్లపై నేతలు బైఠాయించి బస్సులు నడపకుండా అడ్డుకున్నారు. ఇక కాంగ్రెస్ సహా ఇతర పార్టీ నేతలు, కుల సంఘాల నేతలు, కార్యకర్తలు బంద్లో పాల్గొన్నారు. బీసీ సంఘాల నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్లో బీసీ బంద్ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్తో కలిసి మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే, పార్లమెంట్ లో 42% బీసీలకు రిజర్వేషన్ వెంటనే, పార్లమెంట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే. సికింద్రాబాద్లోని జూబ్లీ బస్టాండ్ వద్ద జరిగిన ధర్నాలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు. ఎన్జీబీఎస్ వద్ద తెలంగాణ బీసీ ఐకాస నేతలు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్. రైట్ వైశాలి,
రాష్ట్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఈరోజు బంద్ కొనసాగుతుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టేకి నిరసనగా ఈ బంద్కి బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బీసీ సంఘాలు ఇచ్చిన ఈ పిలుపుకు అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు ఒక్కొక్కరిగా గ్రూపులుగా విడిపోయి వివిధ బస్టాండ్ల దగ్గర, ప్రధాన జంక్షన్ల దగ్గర నిరసన తెలుపుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బంద్కు మద్దతు తెలుపుతూ పలు చోట్ల నిరసన తెలుపుతున్నారు. ఇక వీటితో పాటు తెలంగాణ నుంచి జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర దాదాపు ఒక గంట పాటు మానవహారం పేరుతోటి ఒక గంట పాటు అక్కడే కూర్చొని బీసీ రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ మద్దతు తెలిపారు. దీంతో పాటు వివిధ నాయకులు అందరూ కూడా ప్రధాన జంక్షన్ల దగ్గర మద్దతు తెలుపుతూ వచ్చారు. ముఖ్యంగా జేబీఎస్ దగ్గర బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా ఇతర బీసీ సంఘాల నాయకులు జేబీఎస్ దగ్గర అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రైతిఫైల్ బస్టాండ్, సికింద్రాబాద్ రైతిఫైల్ బస్టాండ్ దగ్గర బీసీ రిజర్వేషన్లకు కోసం పిలుపునిచ్చిన ఈ బంద్కు మద్దతు తెలుపుతూ అక్కడ నిరసన తెలిపారు. ఇక ముషిరాబాద్ డిపో దగ్గర తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ మంత్రి వాకిటి శ్రీహరి, అదేవిధంగా హైదరాబాద్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు మిగిలిన బీసీ సంఘాల నాయకులు ముషిరాబాద్ డిపో దగ్గర అక్కడ బైఠాయించి బస్సులను కదలనివ్వకుండా బీసీ రిజర్వేషన్ల కోసం ఇచ్చిన ఈ బంద్కు వారి మద్దతును తెలిపారు. వీటితో పాటు బీసీ సంఘాల జేఏసీ నాయకులు జాజుల శ్రీనివాస్ ఎంజీబీఎస్ దగ్గర అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. ఎంజీబీఎస్ నుంచి ఒక్క బస్సును కూడా బయటికి కదలనీయకుండా అక్కడ వాళ్ళు నిరసన తెలిపారు. ఎంజీబీఎస్ దగ్గర గంగిరెద్దుతోటి ఒక విన్యాసాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ సంబంధించిన కాంగ్రెస్ నాయకులతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంబేర్పేట నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ క్రాస్ రోడ్కు బైక్ ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ బంద్కు పాల్గొంటూ నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. ఆ కులగణన చేసిన రిపోర్ట్ను బహిర్గతం కూడా చేసింది. ఎవరు బీసీలు ఎంతమంది ఉన్నారు వివరాలన్నీ కూడా బయటపెట్టింది. అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్తో పాటు అసెంబ్లీలో చట్టం కూడా చేసి, అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి దాని చట్టం చేయాలనే ప్రయత్నంతో గవర్నర్ పంపించింది. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి కూడా ఆ బిల్లులు వెళ్ళాయి. కానీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాకపోవడంతో ప్రత్యేక జీవో నెంబర్ 9 పేరుతో ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఆ జీవోతోటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కొంతమంది రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టుకు వెళ్లడం, అక్కడ వాళ్ళు ఆ కేసుని ఎన్నికలపై అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రభుత్వం పిటిషన్ని కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన స్టేనే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే దీనిని హైకోర్టు ఇచ్చిన ఈ స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల నాయకులు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. బంద్ ప్రభావం ఎక్కువగా ఆర్టీసీ బస్సుల మీద పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బస్సు డిపోల నుంచి ఏ ఒక్క బస్సు కూడా రోడ్డు మీకు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా ఈరోజు, రేపు, ఎల్లుండి సోమవారం రోజు దీపావళి కనుక సొంతూరులోకి వెళ్దామని అనుకుంటారు. అయితే సొంతూరులోకి వెళ్దామనుకొని బస్టాండ్లకు వెళ్ళిన వారికి ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేక, అదేవిధంగా క్యాబ్లలో ఎక్కువ డబ్బులు వసూలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బస్సులను తిప్పాలి, లేదంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాయంత్రం ఈ రద్దీ ఇంకా ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉందని కూడా ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పాటు ఒకవైపు బంద్లో అటు అధికార పక్షం, అదేవిధంగా మరోవైపు ప్రతిపక్ష నాయకులు కూడా పాల్గొంటున్నప్పటికీ ఈ బంద్లోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదో తూతూ మంత్రంగా మాత్రమే ఈ బంద్లో పాల్గొంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను సాధించాలని చిత్తశుద్ధి లేదు. ఉండుంటే బలమైన వాదనలు సుప్రీంకోర్టులో వినిపించే వాళ్ళు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే వాళ్ళని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక, అంటే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో
బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని కూడా బీఆర్ఎస్ నాయకులు బంద్లో పాల్గొంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు. ఇక మరోవైపు కాంగ్రెస్ నాయకులు సైతం బీజేపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. బీజేపీ తలుచుకుంటే ఈ బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యేటివి 9వ షెడ్యూల్లో చేర్చినా లేదా ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినా ఈ రిజర్వేషన్ అనేటివి అమలు అయ్యేటివి. బీసీ రిజర్వేషన్లు అమలు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటివి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల ఉపాధి అవకాశాలలో కూడా బీసీలకు న్యాయం జరిగేదని కూడా కాంగ్రెస్ నాయకులు బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక మరోవైపు బీజేపీ సైతం కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వేసిన స్పెషల్ పిటిషన్ను కొట్టివేసిందని ముందే తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ హైడ్రామా ఆడుతుంది. బీసీ రిజర్వేషన్లను నిజంగా తీసుకెళ్లాలనుకుంటే కేంద్రం అక్కడ బీజేపీ పెద్ద ఎత్తున అక్కడ సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి ఉంటే ఈ బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యేటివి. ఒక చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ చేసి ఉంటే రిజర్వేషన్లు అమలు అయ్యేటివని కూడా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం అంటే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుంది. కానీ కేంద్రంలో మాత్రం రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదింప చేయకుండా కేంద్రం అడ్డుకుంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శిస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ఎంజీబీఎస్ జేబీఎస్లు ఎక్కువ ప్రతిరోజు రద్దీగా ఉంటాయి. అయితే ఈరోజు ఆ రద్దీ అనేది కనబడడం లేదు. మరోవైపు ఈరోజు శనివారం కావడంతో హైటెక్ సిటీ గచ్చిబౌలి ఈ ఏరియాలకు వెళ్లే ఐటీ ఉద్యోగులందరికీ సైతం ఈరోజు హాలిడే ఉండడంతో కొంత వాళ్ళకి ఇబ్బంది వాళ్ళ రద్దీ అనేది కనిపించట్లేదు. అయితే మెట్రో సర్వీసులు మాత్రం నడుస్తున్నాయని తెలిసింది. అయితే దీంతో బస్సులో వెళ్లాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మెట్రో రైలును ఆశ్రయించడంతో అక్కడ మెట్రో స్టేషన్ల దగ్గర రద్దీ కొనసాగుతుంది. అయితే ఈ రద్దీ ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఈ బంద్ సాయంత్రం వరకు ఉంటుందా లేదా అనేది కూడా పరిస్థితులను బట్టి మనం అంచనా వేయాల్సి ఉంటుంది. ప్రజలు మాత్రం బంద్ వల్ల తాము ఇబ్బంది పడుతున్నాము, దయచేసి బస్సులను తిప్పాలి, బస్సులను తిప్పితే తమ కార్యక్రమాలను చేసుకుంటాము, దీపావళి సందర్భంగా తమ సొంత ఊళ్ళకి వెళ్ళాలనుకుంటున్నాము, కానీ బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని అటు ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వైశాలి, ప్రస్తుతానికైతే ఎక్కడికక్కడ ప్రధాన డిపోల దగ్గర నాయకులు ధర్నాలు చేస్తున్నారు. ట్యాంక్బండ్ లిబర్టీ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రాజ్యాంగాన్ని కాపాడాలంటూ మంత్రి సీతక్క, కొండా సురేఖ, మంత్రి వాకటి శ్రీహరితో పాటు మిగిలిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా లిబర్టీ దగ్గర ఉన్న ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడ బైఠాయించి అక్కడ నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. ఒక్క నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ దగ్గర పక్కనున్న హెచ్పీ పెట్రోల్ బంక్ మీద మాత్రం బీసీ నాయకులు అక్కడ ఆ పెట్రోల్ బంక్ మీద దాడి చేసి ఆ పెట్రోల్ బంకును బలవంతంగా మూయించేశారు. దీంతో పాటు పక్కనే ఉన్న ఒక టిఫిన్ సెంటర్ మీద కూడా దాడి చేసినట్టు కూడా మనకు సమాచారం అందింది. అయితే శాంతియుతంగా ఈ బంద్ నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ డీజీపీ బీసీ సంఘాల నాయకులు చెప్పారు. అయితే కొంత బీసీ సంఘాల నాయకులు చెప్పినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ విశాల్. ఐక్యత, బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే,